SC8 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ మరియు ఫస్ట్ టైం క్వార్టర్స్ కనెక్ట్ విత్ లీడర్స్ అనే కార్యక్రమం ద్రాక్షారామం సాయి మాధవానంద ఫంక్షన్ హాల్లో జరిగిందని ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ తేజస్వి పుదపాటి మరియు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ జనరల్ సెక్రటరీ కొండయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫస్ట్ టైం ఓటర్ అయిన యువత రాష్ట్ర భవిష్యత్ సరైన నాయకత్వం ఎన్నుకోవడంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు తీసుకొచ్చే సరైన నాయకుడిని మనం ఎన్నుకోవాలని సూచించారు. ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన కంప్లీట్ పాలిటిక్స్ అని కాకుండా ఆయన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అండి. యూకేలో జాబ్ చేసుకుంటూ 7 సంవత్సరాలు ఇన్ఫోసిస్లో జాబ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పిలుపుపై రాష్ట్రానికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చి 2 ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసి దాంట్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఒక 6 నెలల నుంచి ఆ కంపెనీలో ఉన్న ఆ కంపెనీ మీద కూడా ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకొని ఈ 6 నెలలు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పాలు పంచుకోవాలని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ యువతని ఓటు ఎవరికి వేయాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో పెడితే బాగుందన్న ఉద్దేశంతో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు తిరుగుతున్నారండి. ఆయన ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం అంటే మంచి వైబ్రేషన్స్ ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అందరూ కూడా చాలా స్తబ్దతగా సైలెంట్గా ఉన్నారు. ఒక్కసారి అందరూ కూడా జై తెలుగుదేశం అన్న. ఇక్కడ ఫ్రంట్ బెంచర్స్ ఇంకా అన్నగారు క్లాస్ ఫస్ట్ అని ఇందాకే వారి సిస్టర్ చెప్తున్నారు. ఫ్రంట్ బెంచర్స్ అందరూ కూడా మరీ ఉత్సాహంగా ఉండాలి. ఇక్కడ అమ్మాయిలు అందరూ కూడా ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ 1 అవర్ కేవలం 60 నిమిషాలు మాత్రం ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 60 నిమిషాలు మన అందరం కూడా ఎందుకు వచ్చాం, ఈ 60 నిమిషాలు మనకి ఇక్కడ పెద్దలు అందరూ ఇచ్చే ఏదైనా సందేశాన్ని తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఈ 60 నిమిషాలు కూడా మీ అటెన్షన్ కావాలి. సో ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం అందరూ చేతులు పైకి ఎత్తున్నారు. అందరూ ఓకే సార్, ఈ విజువల్ క్యాప్చర్ చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్. మాది వెస్ట్ గోదావరి జిల్లా పక్కనే. మీరు గోదావరి యువతలు ఉన్నారు, మేము గోదావరి అవతలు ఉన్నాం. సో మనం గోదావరి వాళ్ళు. సో మనం కొన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి, కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒక సంస్థ చేసిన సర్వేలో గత 3 సంవత్సరాల్లో తప్పిపోయిన ఆడపిల్లలు ఎంతమంది తెలుసమ్మా? 30,000 మంది సుమారుగా తప్పిపోయారు. ఇప్పుడు ఇది విన్నప్పుడు చాలా మందికి ఆల్రెడీ చదివాం కదా, కొత్తగా ఈయన ఏం చెప్తున్నాడు, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. కానీ నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఆ తప్పిపోయిన ఆడబిడ్డ మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డగా మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ చెల్లో, మీ తల్లిలో, మీ అక్కగారు అని ఊహిస్తే కనుక అప్పుడు నిజమైన బాధ ఏంటో మీకు తెలుస్తుంది. నాకు 2 పిల్లలమ్మ, 2 ఆడపిల్లలు. 10th క్లాస్ చదువుకుంటుంది పెద్ద పాప, చిన్న పాప 4వ సంవత్సరం 4వ క్లాస్లో చదువుతుంది. నీకు ఒక స్టోరీ చెప్తాను. నేను నా కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇందాక మన ఎటు వెళ్ళిపోతుంది, ఒక తల్లి స్థానంలో ఉన్న ఒక ఆడబిడ్డ అట్లా ఎలా అనగలిగిందని చాలా ఆవేదన కలిగింది. ఆవిడన్న సమాధానం, ఏమోనండి చంపటానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు అంటే. అదేంటమ్మా అట్లా అంటావు, నీ ఇంట్లో కూడా జరిగితే అంటే, నా ఇంటి బిడ్డను చంపలేదు కదండి అంటే, పక్కింట్లో బిడ్డను చంపితే కూడా మనకి చలనం లేదు. అదే పార్టీకి ఓటేస్తాననే అంత మాయలో ఉంటే మన రాష్ట్రం ఎడిపోతుంది. బీహార్ ఒకానొక సమయంలో బీహారు ఏదన్నా అరాచకాలకి పేరేంటంటే బీహార్లు పంపించేస్తాం, అస్సాం పంపించేస్తాం అనేవాడు. ఇప్పుడు అలా కదమ్మా, అస్సాం అనక్కర్లా, అంత దూరం వెళ్ళక్కర్లా, ఆంధ్ర పంపించేస్తే చాలు మనకి. ఆ తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఎవరైనా శిక్షించాలంటే అండమానో, అస్సామో, బీహార్ పంపక్కర్లా, ఆంధ్ర పంపండి సరిపోదు. ఇక మన నాయకుల గురించి
ఆయన పేరు పేరున నా నమస్కారాలు. అలాగే యువత నా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీకు ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటాం. మరి మీలో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు బాగుపడాలన్నా అంటే 18 to 23 ఇయర్స్ అందరూ కూడా చాలామంది ఫస్ట్ ఓటర్స్ అవుతారు. వీళ్ళు అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ అంటే మీరు ప్రశ్నించే తత్వం ఉండాలి మీలో. అలాగే సాయం చేసి చెయ్య ఉండాలి. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. మరి ఇవన్నీ తక్కువగా ఉంటాయి మన ప్రాంతంలో. ముఖ్యంగా ప్రశ్నించే తత్వం అంటే మీరు రోడ్లకి ప్రశ్నించక్కల. మీకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో మీకు వచ్చే రీల్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్. మొదటి ఓటు ఎటు వేద్దారనే సందిగ్ధంలో ఉంటూ ఎవరు మంచివారనే ఎన్నిక మీద ఖచ్చితంగా యూత్ ఆలోచిస్తున్న ఇక్కడ వచ్చిన ప్రతి యూత్కి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మొదటి ఓటు మీద ఈరోజు కార్యక్రమం కాబట్టి దాని గురించే మాట్లాడదలుచుకున్నాను. మన జీవితంలో మనకి 10 సార్లు అవకాశం వస్తుంది. మన లైఫ్ స్టైల్ 68 ఇయర్స్ అనుకుంటే 18 ఇయర్స్ మనం ఓటేసే అవకాశం లేదు. మిగిలిన 50 ఇయర్స్ అందరి అన్నయ్య సుభాష్ అన్న గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి జనసేన రామచంద్రాపురం అధ్యక్షులు వారు చంద్రశేఖర్ గారికి, ఇప్పటిదాకా మనందరికీ ఒక లెక్చరర్ లాగా, ఒక అన్నయ్య లాగా మనందరికీ మంచి చెప్పిన మా కొండయ్యన్నకి, మా రాజు గారికి, రమేష్ గారికి, వేదిక కిందున్న నా ప్రియాతి ప్రియమైన చెల్లెళ్ళ